హాయ్ అండి. అంతా సున్నం అంతా పూసాము, సున్నం అయిపోయింది. ఇళ్ళంతా సర్దుకున్నాము. ఇంకా కొన్ని సర్దేటి ఉన్నాయి. సాలైపోయి పువ్వులన్నీ మళ్ళీ దండకు రెడీ చేసుకుంటా. ఇవన్నీ కుట్టుకోవాలని ఇవన్నీ కట్ చేశాను, ఇవన్నీ పువ్వులు చేశాను. ఇవి వచ్చేసి కుచ్చుళ్ళకు తయారు రెడీ చేశాను. చూడండి, మీకు అందరికీ నచ్చినాయా? కలర్స్లు నచ్చినాయంటే చూడండి ఒక రవ్వ ఎలా ఉన్నాయి. కలర్స్లు బాగున్నాయా? ఇవి వచ్చేసి పువ్వులు, ఇవి వచ్చేసి కుచ్చుళ్ళకు ఇట్లా పెట్టి కుచ్చుళ్ళు కట్టేదానికి. ఇలాగ కడితే కుచ్చు వచ్చింది బాగా. దాని మీద గంటలు మువ్వలు వేసి కుట్టాలి. ఈ దండ రెడీ అయినాక మీకు వీడియోలు పెడతాను, ఒకసారి చూడండి మీకు నచ్చినట్టయితే. అలాగనే చూడండి, ఈ మిషన్లన్నీ ఇంకా తుడసాల. ఎన్ని గుడ్డలు కుడుతుంది మా కోడలు ఇంట్లో. ఆ సైడు మళ్ళీ పాయింట్, ఇది వచ్చేసి కలమంద, అది వచ్చేసి మందారము. అన్నీ ఇంకా సర్దాల గోడల మీద అయ్యి. ఇక్కడ వచ్చేసి మిషన్లు, ఎన్ని గుడ్డలు కుట్టేటివి. ఇది వచ్చేసి మిషను. ఆ సైడ్ అంతా కొత్త గుడ్డలన్నీ కుట్టేటివి అన్ని బాక్సులు పెట్టింది. ఇక్కడంతా వచ్చేసి స్వామిది మాల గుడ్డలు ఇంటూ ఆరేసాము. ఎన్ని స్వామి గుడ్డలు మాల వేసాడు. మాల గుడ్డలు అక్కడెక్కడ తగులుతారని ఆ సైడ్ పెట్టించినాను. ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి అక్కడ వంట రూమ్లోకి వెళ్ళిపోవాలి. బీరువా వచ్చేసి ఆ సైడ్ ఉన్నింది. ఆ వల్ల గూళ్ళు వచ్చాయని చెప్పేసి బీరువా ఈ సైడ్ సర్దాము. ఆ బీరువా ఆ గూట్లే పోయింది. ఆ సామాన్లన్నీ అక్కడ బేర్చాను మట్టగా. మా గోడలే సర్దుకుంది. ఇక్కడంతా ఇల్లంతా సర్దేదింది. ఇక్కడ వచ్చేసి రేణువడలు నిన్న చేశాను. రేణువడలన్నీ ఇంట్లో ఆరబెట్టుకున్నాను. బయట అయితే దుమ్ము పడుతుందని చెప్పేసి ఇంట్లో ఆరేసాను. ఇక్కడ వచ్చేసి కూలర్ ఉంది. ఈ కూలర్ కూడా ఒక సైడుకు సర్దాలి. ఇక్కడ వచ్చేసి స్వామి మాల వేసుకున్నాడు కదా, ఇంట్లో పొద్దున సాయంత్రం దీపం మాత్రం ఖచ్చితంగా వెలగాల్సిందే. చూడండి, ఇక్కడంతా దీపం పెట్టాము. అక్కడ మూల వచ్చేసి స్వామి సరుకులు అన్నీ దేవునివి, అదంతా దేవుని గుడి. ఇక్కడ వచ్చేసి ఇదంతా టీళ్ళు బోకులు పెట్టుకునే స్టాండ్. ఇదంతా ఇవన్నీ సర్దాను. ఇంకా ఇక్కడ వచ్చేసి సామాన్లు అన్నీ సర్దేటున్నాయి. డమ్ముకు అన్ని బోకులే అవన్నీ ఒక ఆలర్ పెట్టాము. దానికి అన్నీ ఏంటో మనకు ఇంట్లో సరుకు వేసుకుంటేది కదా, పసుపు ఇట్లాంటివన్నీ, చెక్క, లవంగాలు, యాలక బుడ్డలు, మిరియాలు, ఎన్ని డబ్బాలు అవన్నీ వేసి ఆ డబ్బాలకు పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి అది పొయ్యి చట్టం. ఇక్కడ మనం ఎప్పుడన్నా నీళ్లు కాంచుకోవాలంటే నేను వేడి నీళ్ళన్నీ కాంచుకుంటాను. ఇక్కడ ఈ సైడు ఇదంతా వచ్చేసి సరుకు పెట్టుకునే సామాన్లు. ఇక్కడ వచ్చేసి మిక్సీ, ఇది వచ్చేసి ఇక్కడ అంతా మిక్సీ గోళం అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి రోలు, నేను రేణుగాయలు దంచుకునేది, వడలు దంచుకునే రోలు, పెద్దది రోలు ఇది. ఇదంతా వడలు దంచుకునేది. ఇంకో చిన్న రోలు, ఇది మాత్రం ఇంట్లోకి సపరేట్. ఈ రోలు ఇది సపరేట్గా ఏదైనా దంచుకోవాలంటే ఈ రోలు. ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నాము. ఇక్కడ పుల్లలు పెట్టుకున్నాము. అది వచ్చేసి బియ్యం డబ్బా. బియ్యం దాని నిండా 150 కేజీలు ప్యాకెట్ వేసేస్తా. అవి అట్టనే ఉంటుంది. ఇంకా అవన్నీ సామాన్లే. ఇన్ని సామాన్లు ఎందుకు అంటే ఇనుకోకుండా కొనడము, అలా అన్ని బేర్చడము, ఆ డమ్ముకు అయ్యి ఉన్నాయి. ఏం చేయాలి, మా ఇల్లు సర్దుకోవడమే మా పని అంతా. ఇక్కడ వచ్చేసి ఆ వల్ల లేపీను, ఈ వల్ల వచ్చేసి బాత్రూము. ఇక్కడ వచ్చేసి ప్లేస్ గోపులు కడుక్కొని గుడ్డలు పిండుకొని ఇక్కడ వచ్చేసి చూడండి. మా ఇంట్లో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్, కామెంటు, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్.